I am Krishnamohan Manchikalapati. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిష్ టాక్స్ 18. ఈరోజు రేపు భారత్లో పర్యటించనున్న రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారి భద్రత గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు రేపు భారత్లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూస్తుంది, అనుగుణంగా పర్యవేక్షిస్తుంది. పుతిన్ రాకకు నెల రోజుల ముందు నుంచి ఆయన పర్యటించే దేశంలో బస ఉండే హోటల్ను రష్యన్ అధికారులు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పుతిన్ గారు వాడే టూత్ పేస్టు, హ్యాండ్ వాష్, షాంపూ, సోపు రష్యా నుండి తీసుకువచ్చి అధికారులు ఆయన బస చేసే హోటల్లో అందుబాటులో ఉంచుతారు. పుతిన్ గారి సెక్యూర్ కమ్యూనికేషన్లో సంభాషించేందుకు వీలుగా హోటల్ గదిలో టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేస్తారు. ఆ హోటల్లోని ఈవెన్ టాయిలెట్ను కూడా పుతిన్ గారు ఉపయోగించరు. ఆయన కోసం మొబైల్ బాత్రూమ్ను రష్యా నుంచి తీసుకువచ్చి పుతిన్ గారు బస చేసే హోటల్లో అమర్చుతారు. ఎల్యూజన్ ఆయిల్ 96300 PU విమానంలో పుతిన్ గారు భారత్ చేరుకుంటారు. ఈ వరల్డ్ క్లాస్ ఏరోప్లేన్లో 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే కాన్ఫరెన్స్ హాలు, బెడ్రూము, బార్, జిమ్ అండ్ మెడికల్ రూమ్ ఉంటాయి. గరిష్టంగా ఈ ఏరోప్లేన్లో 262 మంది ప్రయాణికులు ప్రయాణం చేయగలరు. ఈ విమానానికి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎస్కార్ట్గా ఉంటాయి. ఈ విమానానికి బ్యాకప్గా ఇంకొక ఏరోప్లేన్ కూడా అందుబాటులో ఉంచుతారు. పుతిన్ ప్రయాణించే విమానానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే బ్యాకప్లో ఉన్న ఏరోప్లేన్లో పుతిన్ గారు తిరిగి రష్యా వెళ్తారు. సాంకేతిక సమస్య తలెత్తిన విమానాన్ని రష్యా నిపుణులు మాత్రమే మరమ్మతులు చేస్తారు. పుతిన్తో పాటు దాదాపు 100 మంది భద్రతా సిబ్బంది, ఇతర సహాయకులు ప్రయాణిస్తారు. వారంతా 2 వారాల ముందు నుంచే క్వారంటైన్లో ఉంటారు. పుతిన్ ప్రయాణించే విమానంలో అణ్వాయుధాలు ఉపయోగించడానికి ఆదేశాలు జారీ చేయడానికి న్యూక్లియర్ కమాండ్ బటన్ అందుబాటులో ఉంటుంది. ఈ అత్యద్భుతమైన విమానము 43,000 అడుగుల ఎత్తులో కూడా ప్రయాణం చేయగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకోగల సామర్థ్యం ఈ విమానానికి ఉంటుంది. పుతిన్ గారు ఏ దేశంలో పర్యటించినా ఆయన ప్రయాణించే కారును రష్యా నుంచి తీసుకుని వస్తారు. RS సెరియట్గా పిలువబడే ఈ దుర్భేద్యమైన కారు బుల్లెట్స్, గ్రెనేడ్స్, రసాయన దాడులను తట్టుకోగలదు. 4 టైర్స్ పంచర్ అయినా కూడా ఈ అత్యాధునిక, అత్యున్నతమైన, అద్భుతమైన కారు ప్రయాణం చేయగలదు. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ కారులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థతో పాటు మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అందుబాటులో ఉంటాయి. నరేంద్ర మోడీ గారు SCO సదస్సులో పాల్గొనడానికి చైనా వెళ్ళినప్పుడు పుతిన్ గారితో ఈ కారులోనే ప్రయాణం చేశారు. పుతిన్ గారు ఏ దేశానికి వెళ్ళినా ఆయన తినే ఆహారము, తీసుకునే పానీయాలు కూడా రష్యా నుంచి మాత్రమే వస్తాయి. పుతిన్ గారు తినే ఆహారాన్ని వండే వంట వాళ్ళు, హోటల్ సిబ్బంది కూడా రష్యా క్యాపిటల్ మాస్కో నుంచి వస్తారు. రష్యా అధ్యక్షుని చుట్టూ 5 అంచెల కట్టుదిట్టమైన, పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. పుతిన్ గారు బహిరంగ ప్రదేశాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తారు. పుతిన్ భద్రతగా ఉన్న గాడ్స్ బ్రీఫ్ కేస్ ధరిస్తే అది షీల్డ్గా మారి పటిష్టమైన రక్షణ గోడగా మారుతుంది. అండ్ ఆ సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో ఉండే గన్ను నిమిషానికి 40 రౌండ్స్ పేల్చగలదు. ఇంత పటిష్టమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ పుతిన్ గారు ఈరోజు రేపు మన భారత్లో పర్యటిస్తున్నారు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.